హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎన్ఐఎస్ఎం అండ్ క్యూపీఎఫ్పి సర్టిఫైడ్ అయిన సాయిరామ్ గారు. పర్సనల్ ఫినాన్స్ అనేది అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. బట్ దీని గురించి పూర్తి తరహాలో ఎవరికి తెలియదు కనుక దీనికి సంబంధించిన ఒక పూర్తి ఎపిసోడ్ అనేది ఈరోజు తీసుకుందాం సాయిరామ్ గారితో. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, పర్సనల్ ఫినాన్స్ అనేది చాలా మంది బిల్డ్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ విరాట్ అని మీరు చాలాసార్లు చాలా ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. అయితే వాట్ ఈస్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇందులో ఏమేమి ఉంటాయి, ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సిన అంశాలు ఏంటంటే? ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే చాలా సింపుల్, అందులో ఏముండదు. సో ప్రెసెంట్ మనకు వస్తున్న ఇన్కము, మనకున్న అసెట్స్ని, సేవింగ్స్ని ఎంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేయాలి. ఓకే. సో ఫ్యూచర్లో వచ్చే గోల్స్ కోసం వీటిని ఎలా ప్లాన్ చేయాలి. సో ఇదే ఫైనాన్షియల్ ప్లానింగ్. సో మనకి ఫ్యూచర్లో గోల్స్ వస్తాయి. మేబీ ఇల్లు కొనవచ్చు, రిటైర్మెంట్, కిడ్స్ మ్యారేజ్, ఎడ్యుకేషన్, ఇవన్నీ ఫ్యూచర్లో జరిగే ఈవెంట్స్. సో మనకు ఆ టైంలో ఎక్కువ మనీ అనేది అవసరం అవుతుంది. బట్ మనకి శాలరీ అనేది ఎవ్రీ మంత్ ఫిక్స్డ్గా వస్తుంటుంది. సో మనకి ఆ రోజు ఇల్లు కొనాల్సి వచ్చిందని చెప్పి మన ఎంప్లాయీ మనకు అంత అమౌంట్ ఇవ్వడు కదా. సో వాటిని మనం ఇప్పటి నుంచే ఎలా ప్లాన్ చేసుకుంటూ అచీవ్ చేసుకోవాలి. ఓకే. సో దాదే ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే సాయిరామ్ గారు, జస్ట్ ఈ గోల్స్ కోసమే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుందా, ఇంకా ఎలాంటి విషయాలను ఇది మీట్ అవుతుందంట? సో గోల్స్ అనేవి పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు నాకు వరల్డ్ టూర్ వేయాలని ఉంది. ఓకే. సో మాకు 2 years లీవ్ తీసుకొని వరల్డ్ టూర్ వేయాలి. సో ఇది కూడా మనీతో రిలేటెడే. సో ఎనీ గోల్ దట్ ఈస్ రిలేటెడ్ టు మనీకి మనం ఫైనాన్షియల్ ప్లానింగ్తో సాల్వ్ చేయాలంట. ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది అనే అంశం తీసుకునే ముందు నాకు ఇంకో డౌట్ ఉంది. సరే. ఒక్కొక్కరు శాలరీ బట్టి, ఒక్కొక్కరు ఎర్నింగ్ క్యాపబిలిటీస్ బట్టి ఫైనాన్షియల్ ఫైనాన్స్ ప్లానింగ్ అనేది కూడా కొంచెం మారుతూ ఉంటుంది కదా. డెఫినెట్లీ. యా, ఒక్కొక్కళ్ళ ఎర్నింగ్స్ బట్టి, వాళ్ళ మిగిలే సేవింగ్స్ బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది డ్రాస్టిక్గా మారుతుంది. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏం చెప్తుంది అంటే కనుక నీ గోల్స్కి నీకున్న కరెంట్ ఇన్కమ్తో చేయొచ్చా చేయలేమా. ఓకే. సో ఏం స్టెప్స్ తీసుకోవాలి, సో దాన్ని బట్టి మనం గోల్ ఎలా రీచ్ అవ్వచ్చు. సో అది మెయిన్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్తుంది. అండ్ మీరు చెప్పినట్టు చేయకపోతే సో చేయకపోతే ఏమవుతుందంటే, ఒకటి గోల్ రీచ్ అవ్వలేకపోవచ్చు, లేదా దానికోసం అగ్రెసివ్గా లోన్కి వెళ్ళొచ్చు, హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మొత్తం రాంగ్ చేయడం వల్ల మొత్తం మన ఫైనాన్సెస్ రివర్స్ అవ్వచ్చు. అండ్ పర్సనల్ ఫైనాన్స్ ఇందులో ప్లానింగ్ చేసుకోవడం వల్ల మనం గోల్ రీచ్ అవ్వలేని టైంలో మన ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి, ఎక్కడ పెంచుకోవాలని తెలుస్తుంది అంటారా? సో మనకి స్టార్టింగే ప్లాన్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది. సో ఆ గోల్ ఎంత వస్తుంది, అమౌంట్ ఎంత కావాలి, సో ఇప్పుడు మనకున్న ఇన్కమ్ ఎంత, సో దీంతో రీచ్ అవ్వగలమా లేదా. లేకపోతే వెంటనే మనం చెప్పేస్తాం ఇక్కడ ఇది పాసిబుల్ కాదు. సో మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. సాయిరామ్ గారు, ఇందులో ఎలాంటి స్టెప్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి? సో ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఫస్ట్ ఏంటంటే మన బడ్జెట్, హౌస్ హోల్డ్ బడ్జెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. బడ్జెట్ ప్లానింగ్ చాలా చాలా మంది ఇండియా బడ్జెట్ పెడుతున్నా, లేకపోతే మన స్టేట్ బడ్జెట్ పెడుతున్నా చాలా ఈగర్ గా చూస్తారు, కానీ మన ఓన్ బడ్జెట్ ని మనం కరెక్ట్ గా చూసుకోవాలి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కాంటిజెన్సీ ప్లానింగ్ ఉంటుంది. సో ఇన్సూరెన్సెస్, ఎమర్జెన్సీ ఫండ్స్, వీటన్నిటిని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. సో మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎంత అమౌంట్స్తో చేయాలి, ఎందులో పెట్టాలి. సో ఈ 3 స్టెప్సే ఉంటాయి: బడ్జెట్, రిస్క్ ప్రొటెక్షన్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. సో ఈ 3 స్టెప్సే పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్. చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు తెలుస్తుంది దీని హార్డ్నెస్. సాయిరామ్ గారు, మీరు కొన్ని మెన్షన్ చేస్తారు కదా ఇక్కడ, ఇలాంటి ఫాలోవర్స్ ఉంటుంది, బడ్జెట్ ప్లానింగ్ ఎక్సెట్రా అని చెప్పేసి. రీసెంట్గా నా ఫ్రెండ్ మీది ఇన్సూరెన్స్ వీడియో ఒకటి చూశాడు అనమాట. సో చూసినప్పుడు ఓవరాల్గా ఇన్సూరెన్స్ ఒకటే కాదురా, నాకు ఇంకా ప్లానింగ్ ఉంది, ఒక బిల్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పాడు. తను పర్సనల్ ఫైనాన్స్ బిల్ చేయాలి అనుకున్నట్లయితే ఎలా బిల్ చేయాల్సి ఉంటుంది, తనకి ఏమైనా కేస్ స్టడీ చెప్తారా తను? ఓకే విరాట్, ఇప్పుడు మనం లైవ్లోనే చేసేద్దాం ప్లానింగ్. సో మీరు మీ ఫ్రెండ్ దగ్గర నుంచి డేటా మొత్తం తీసుకోండి. సో ఇప్పుడు మనం లైవ్లో బడ్జెట్ ప్లాన్ చేస్తాం, ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియో చూస్తాం, నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఉంది ఎవాల్యుయేట్ చేస్తాం, ఎమర్జెన్సీ ఫండ్స్ చూద్దాం, నెక్స్ట్ మొత్తం ఓవరాల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సమరీ చూద్దాం. సో తన డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను, మాకు ఒకసారి క్లియర్గా తను ఏం చేయగలడు, తను ఎలా ప్లాన్ చేసుకోవాలి కాస్త మీరు చూపిస్తారు. ఓకే విరాట్. సో ఫస్ట్ వచ్చేసరికి సో తన ఇన్కమ్ ఎంత ఉంటుంది విరాట్? పెర్ annum సార్, పెర్ annum వచ్చేసి ఒక 12 lakh పెర్ annum ఉంటుంది. ఓకే, 12 lakhs. సో అంటే మంత్లీ 1 lakh వస్తుంది. ఓకే. సో బిజినెస్ ఇన్కమ్ కానీ, రెంటల్ ఇన్కమ్ కానీ, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉన్నాయా తనకి? ప్రస్తుతానికి అయితే ఐ డోంట్ థింక్ సో సార్. ఓకే, సో 12 lakhs అంటే మంత్లీ 1 lakh వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇన్కమ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ చూడాలి. ఓకే. సో ఈ ఎక్స్పెన్సెస్లో కూడా ఫస్ట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ చూద్దాం. సో హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఎందుకు ఇంపార్టెంట్, దీన్ని మనం అవాయిడ్ చేయలేము. ఓకే. సో ఇది బేసిక్ నెసెసిటీ. సో హౌస్ రెంట్ ఎంత ఉంటుంది? 20K ఉంటుంది. ఓకే. మెయింటెనెన్స్ కంప్లీట్గా 20K ఉంటుంది. ఓకే.
ఫుడ్, గ్రాసరీస్. మేబీ అరౌండ్ 5K. ఓకే. సో వెహికల్, ఫ్యూయల్. అరౌండ్ 2000 ఫర్ ఫ్యూయల్. ఓకే. సో మెడిసిన్స్, డాక్టర్. అకేషనల్ కాబట్టి మనం మీరే చెప్పాలి ఎంత మెన్షన్ చేయొచ్చు. సో ఎలక్ట్రిసిటీ, వాటర్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. ఎలక్ట్రిసిటీ అరౌండ్ 1000. ఓకే. వాటర్ బిల్. మొత్తం 1000. ద ఏరియా డిపెండ్స్ Okay. కాబట్టి. సో మొబైల్, టెలిఫోన్, ఇంటర్నెట్ ఛార్జెస్. యా ఇంటర్నెట్ సార్ డెఫినెట్లీ అరౌండ్ 2K. సో టీవీ, న్యూస్ పేపర్, అమెజాన్, హాట్స్టార్, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అగైన్ సో అరౌండ్ 1000. ఓకే. సో అదర్స్ ఏమైనా ఉండొచ్చా? ఐ థింక్ మనం అన్ని డీల్ చేసాం సార్. ఓకే. సో ఆయనకు వచ్చే 1 lakhలో 31% హౌస్ హోల్డ్ కేటగిరీకి వెళ్తుంది. ఓకే. సో ఓకే. సో నెక్స్ట్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ చూద్దాం. సో క్లాత్స్, యాక్సెసరీస్ మీద ఎంత స్పెండ్ చేస్తారు మీ ఫ్రెండ్? హీ స్పెండ్ సమ్ గుడ్ అమౌంట్ సార్. సో అరౌండ్ ఒక 5K per month అన్నట్టు. సో షాపింగ్, గిఫ్ట్స్, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్. అకేషనల్ సార్ వీ నీడ్ టు గో ఆన్ యావరేజ్ కాబట్టి సో ఇయర్లీ చెప్పినా పర్వాలేదు, మనకి యాన్యువల్ కాలం కూడా ఉంది కాబట్టి మేబీ 20K. 2000 తీసుకుందాం. ఓకే. ఓకే. ఇది ఎక్కువ చేయొచ్చు. డైనింగ్, మూవీస్, స్పోర్ట్స్కి వెళ్తాం. లాస్ట్ టైం మీకు ప్రీవియస్ ఎపిసోడ్ ఒకసారి మెన్షన్ చేశాను సార్. 25,000 per year వాళ్ళు ఖర్చు పెట్టారు సినిమాలకి. ఓకే. సో అరౌండ్ 2000 అనుకోవచ్చు అనుకోండి per month. సో సలూన్, స్పా, జిమ్ మెంబర్షిప్. అగైన్ 2K సార్. సో యాన్యువల్ ట్రావెల్, వెకేషన్స్. ట్రావెల్ యాన్యువల్లీ 30K అవుతుంది సార్. ఓకే. సో అంటే పర్ మంత్ 2500 Okay. యావరేజ్. సిఏ, ఫైనాన్షియల్ అడ్వైజర్. ఒక్కొక్కరు ఒకలా చార్జ్ చేస్తారంటారు, మీకే ఎక్కువ తెలియాలి. యావరేజ్గా మీరే మెన్షన్. చార్టెడ్ అకౌంటెంట్స్, లెట్స్ టేక్ ఇట్స్ 500 అండ్ దెన్ లీస్ట్ కేస్. సో క్లబ్ మెంబర్షిప్స్ కానీ, హాబీస్ కానీ. లేదు సార్. ప్రొఫెషనల్ కోర్స్, ఎడ్యుకేషన్. రైట్ నో నథింగ్ సార్. ఓకే. చారిటీ ఆర్ డొనేషన్స్. అరౌండ్ 2000. సో అదర్స్ లైఫ్ స్టైల్ మీద స్పెండ్ చేసేది. ఐ థింక్ నథింగ్ సార్. ఓకే. సో అంటే మనకి 16% దాదాపు ఇక్కడ లైఫ్ స్టైల్స్ మీద స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో నెక్స్ట్ డిపెండెంట్ ఎక్స్పెన్సెస్. సో మీ ఫ్రెండ్ మ్యారీడా? నాట్ ఎట్ సార్. ఓకే. సో చిల్డ్రన్ ఉండదు, లేకపోతే పేరెంట్స్కి అయితే అమౌంట్ పంపిస్తారా? ఈ సెన్స్ 20K ఐ థింక్. ఓకే. ఓకే. సిబ్లింగ్స్, రిలేటివ్స్ కానీ. అవును సార్. ఓకే. సో డిపెండెంట్ ఎక్స్పెన్సెస్ 20% తీసుకుంటున్నారు. ఓకే. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది అతనికి? నో సార్. ఓకే. అతను మిమ్మల్ని మెయిన్గా అడిగిందే, మీ వీడియో చూసి క్లియర్ అయింది, ఇన్సూరెన్స్తో కనెక్ట్ అయ్యాడు మీ కంటెంట్కి. ఓకే. దెన్ హీ నీడ్స్ ఏ ప్రాపర్ ప్లానింగ్ అనమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉందా? నో. కార్ ఇన్సూరెన్స్? నో. సో ఈఎంఐస్ ఏమైనా ఉన్నాయా? నో సార్. సో లోన్స్ లేవు. సో ఓకే. సో ఇప్పుడు మనం చూస్తే కనుక టోటల్ ఇన్కమ్ మంత్కి 1 lakh వస్తుంది. యా. సో టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 67,500 ఉంది. ఓ. 68% ఎక్స్పెన్సెస్. సో ఇక సేవింగ్స్ మిగులుతుంది 32,500. ఓకే. సో హీస్ ఈ డూయింగ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్? రైట్ నౌ హీస్ డూయింగ్ 5K SIP ఐ థింక్. ఓకే. 5,000 SIP. ఓకే. సో ఇంకా ట్రెడిషనల్గా పోస్ట్ ఆఫీస్ పాలసీస్ కానీ, చిట్స్ కానీ? నో సార్. అకేషనల్లీ ఈ బై గోల్డ్. ఓకే. గోల్డ్. ఓకే. ఇయర్లో ఎంత చేస్తారు? మైట్ బి అరౌండ్ 1 lakh. సో అంటే యావరేజ్న 13,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తుంది. యా సార్. సో అంటే ఇప్పుడు సర్ప్లస్ ఇన్వెస్ట్మెంట్కి ఇంకా 19,500 ఉంది. ఓకే. సో 99% ఆఫ్ ద కేసెస్ ఈ 19,500 ఆ అకౌంట్లో ఉండదు. ఇంకా మిగిలిన ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోతుంటాయి. సో ఏదో ఒక టైంలో కొత్త ఎక్స్పెన్స్ వస్తుంది. సో 2,34,000 ఇయర్కి మిగలాలి. ప్లానింగ్ కరెక్ట్గా చేయకపోతే కనుక మిగలదు. ఏమీ మిగలదు. ఓకే. సో ఇప్పుడు ఎసెట్స్ వైపు వద్దాం. సో సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు? అరౌండ్ ఒక 5.5 lakhs. యూ డోంట్ ఇన్వెస్ట్ మచ్ కాబట్టి 30-40K సార్ మోస్ట్లీ. దట్ ఈస్ ఆల్సో ఎందుకు అంటే ఈవెంట్స్. ఓకే. సో సో ఎఫ్టీస్ ఏమైనా ఉన్నాయా? నో సార్. ఓకే. హీ డోంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రెడిషనల్. ఓకే. పీపీఎఫ్ కూడా ఏం లేదు? నో నథింగ్. ఓకే. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉండాలి? దేర్ మైట్ బి డెఫినెట్లీ సార్, బట్ నో ఐడియా హౌ మచ్ ఎంత కనెక్ట్. ఓకే. ట్రెడిషనల్ మీరు ఏమి ఫ్రెండ్ ఏం చేయనన్నారు కాబట్టి ఓకే. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్. ఓకే. ఇన్సూరెన్స్ పాలసీస్ ఏం తీసుకోలేదన్నారు? సో బాండ్స్ కానీ, డిబెంచర్? ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ. దట్ టు 5K SIP. చిట్స్ వీటిలో ఏట్లో ఇన్వెస్ట్ చేయలేదు? నథింగ్ సార్. ఓకే. సో బయట వేరే వాళ్ళకి ఏమైనా క్యాష్ ఇచ్చారా? హీ లెండ్ సమ్ 1 lakh to 1%. సో డైరెక్ట్గా స్టాక్స్లో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తారా? నాట్ ఎట్. ఓకే. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత, ఇందాక మీరు 5,000 per month చేస్తున్నారు కదా, సో ఎంత అయి ఉండొచ్చు? Past 8 months sir, he said. Okay. Let's take a 40,000 round figure. So
గోల్డ్ గోల్డ్ తను 6,000 పర్ గ్రామ్ ఉన్నప్పుడు కొన్నాడని విన్నాను సార్. రైట్ నో అది 7,000 ఉంది కదా. ఓకే. సో మీరు 7.5 lakh వేసేద్దాం. ఓకే. సో నెక్స్ట్ రియల్ ఎస్టేట్ అసెట్స్. సో ఎక్స్ట్రాగా స్థలాలు, పొలాలు. తన పేరు మీద అయితే లేవు సార్. ఈ Okay. హ్యాస్ అంటే తనకి పేరెంటల్ ఉంది బట్ అది ఓకే, తన పేరు మీద లేదు. ఓకే. సో ప్రైమరీ హౌస్ కూడా తన పేరు మీద ఏమీ లేదు. సో లోన్స్ ఏమీ లేవు. లేవు. ఓకే. సో ఇప్పుడు చూస్తే టోటల్ అసెట్స్ 14.8 lakhs. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ లయబిలిటీస్ 0, ఎందుకంటే లోన్స్ ఏవి లేవన్నారు Safe. కాబట్టి. సో ఇందులో నెట్వర్త్ వచ్చేసరికి ఆయనది అంటే ఆస్తుల్లో నుంచి అప్పులు తీసేసి అప్పులు ఏమీ లేవు కాబట్టి ఉన్నది మొత్తం పాజిటివ్ వస్తుంది 14.8 lakhs. ఇందులో కూడా యాక్చువల్ నెట్వర్త్. సో గోల్డ్ ఇవన్నీ ఆర్నమెంట్స్ కొన్నారంటే మనం వేసుకుంటాం, వాటిని ఫీల్ అవుతూ ఉంటాం, వాటిని మనం కన్జంప్షన్ చేసుకుంటాం కాబట్టి వాటిని మనం కన్సిడర్ చేయం. మనం ఉండే ఇల్లు, మనం వేసుకునే నగలు, మనం ఉండే తిరిగే వెహికల్స్, ఇవన్నీ యూటిలైజేషన్ ఇవి కూడా యాక్చువల్ నెట్వర్త్ లో మనం కన్సిడర్ చేయం. బట్ నోషనల్ నెట్వర్త్ అయితే మనం చూస్తాం. ఓకే. సో అది దిగే టూ థింగ్స్ సార్, నోషనల్ నెట్వర్త్, యాక్చువల్ నెట్వర్త్. అవును. సో నోషనల్ నెట్వర్త్ అంటే ఉన్న అన్నింటినీ వాల్యూ చేసుకొని చూస్తాం. ఓకే. అందులో మన పర్సనల్ అసెట్స్ కన్సంప్షన్ కోసం చేసి తీసేస్తాం. సో ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉన్నాయి అయితే కనుక 7.3 lakhs ఉన్నాయి. సో చూడండి, మీ ఫ్రెండ్ ఎన్నాళ్ళ నుంచి జాబ్ చేస్తున్నారు? పాస్ట్ 4 years. 4 years నుంచి చూస్తే ఆయన నికర ఆస్తి 7.5 లక్షల కన్నా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంది. ఇందులో కూడా మీరు ఒకసారి క్లారిటీగా చూడొచ్చు ఏ కేటగిరీ ఎక్కువ ఉందో. సో హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 31% వెళ్తుంది, లైఫ్ స్టైల్ 16% వెళ్తుంది. సో మళ్ళీ డిపెండెంట్ ఎక్స్పెన్సెస్ 20% వెళ్తుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ 13% వస్తుంది. ప్రెజెంటేషన్ వావ్ అని చెప్పాను సార్, బట్ కట్లు చూస్తే కొంచెం భయంకరంగా ఉంది. సో లోన్స్ ఏమి లేవు. ఓకే. సో మనం ఇందాక తీసుకున్న అసెట్స్ కూడా చూస్తే సో మనకి 50% మన పర్సనల్ అసెట్సే ఉన్నాయి, అంటే మనం వాడుకునేవి మన కోసం కానీ ఫ్యామిలీ కోసం కానీ. సో 40% మాత్రం లిక్విడ్ అసెట్ ఉంది, అంటే ఈజీగా మార్చుకునేది. రెడీ టు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక లిటిల్ ఓవర్ ఈక్విటీ అంటే డెట్ ఉంది, చాలా తక్కువ ఉన్నట్టు. అవును. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీ ఫ్రెండ్ యొక్క పోర్ట్ఫోలియో మొత్తం చూసినప్పుడు, బడ్జెట్ మొత్తం చూసినప్పుడు క్యాష్ ఎక్కువ క్యారీ చేస్తున్నారు అండ్ రియల్ గ్రోత్ జనరేట్ అయ్యే ఈక్విటీ అసెట్స్ తక్కువ ఉన్నాయి. అవును. సో ఇన్ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ అసెట్స్ కూడా కావాల్సి వస్తుంది. సో హీ నీడ్స్ ఏ ప్రాపర్ ప్లానింగ్ కావాలి. ఇప్పుడు ఏమైందంటే మీ ఫ్రెండ్ ఒక ఎంటైర్ నెట్వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం వచ్చేసింది. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. సో నార్మల్గా ఒక పర్సన్కి ఉంటే బిగ్గెస్ట్ రిస్క్స్ ఏంటి? మీరు ఇప్పుడు ఆ జాబ్ లాస్ అయిందంటే ఇన్కమ్ ఉండదు, ఓకే, హెల్త్ ఎమర్జెన్సీ లాంటివి వచ్చినాయి అంటే హెల్త్ బిగ్గెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. హెల్త్ రిస్క్ కానీ చెప్పలేం, కానీ కొన్ని అకేషన్స్ పెద్ద ఈవెంట్స్ లాంటివి ఖర్చు పెట్టాల్సిన ఈవెంట్స్, పెళ్లి ఎక్సెట్రా, అవి నేను రిస్క్ అని తీసుకున్నాను. హెల్త్ అండ్ జాబ్ లాస్ అనేది చెప్పొచ్చు. సో మీరు ఖర్చు పెట్టాలనుకునేటప్పుడు ఏదైనా చేసుకొని మీరు ఖర్చు పెడతారు. సో దానికి నో ప్రాబ్లం, అది పెద్ద రిస్క్ ఏం కాదు. మనీ వైజ్ జాబ్ లాస్ అండ్ హెల్త్ ఎమర్జెన్సీ. అసలు పర్సనే లేకపోతే డిపెండెన్స్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. లైఫ్ రిస్క్. సో ఇప్పుడైతే డిపెండెన్స్కి ఆయన ప్రతి మంత్ 20K పంపిస్తూ ఉన్నారు. సో రేపు పెళ్ళైన తర్వాత ఇంకా పెరుగుతుంది ఈ డిపెండెన్స్. డెఫినెట్లీ. ఇప్పుడు మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ లైఫ్ రిస్క్ని ఎలా మిటిగేట్ చేయాలి, ఎలా తగ్గించాలి, నెక్స్ట్ హెల్త్ రిస్క్ని ఎలా తగ్గించాలి, ఓకే, నెక్స్ట్ జాబ్ లాస్ అయితే ఏం చేయాలి. ఓకే. సో ఇప్పుడు మన ఫైనాన్షియల్ ప్లానింగ్ చూడండి అన్ని సినారియోస్ని కన్సిడర్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ లేకపోతే ఏంటి అనే దానికి లైఫ్ రిస్క్ ఎక్కువ ప్లాన్ చేస్తారు. మనం అన్నింటినీ ప్లాన్ చేస్తాం ఫస్ట్. సో అందులో ఫస్ట్ పర్సనే లేకపోతే డిపెండెన్సీని ఎవరు చూసుకుంటారు. ఓకే. సో ఎమోషన్ లాస్ ఎలాగో ఉంటుంది. సో ఫైనాన్షియల్ లాస్ని ఎలా తగ్గించాలి. సో సొల్యూషన్ ఏంటంటే బయింగ్ ఏ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే. ఫస్ట్ ప్రైమరీ థింగ్ అంటారు. ఫస్ట్ ప్రైమరీ థింగ్, డిపెండెంట్స్ ఉన్నారు అంటే కనుక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే. సో ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఎంత తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్లాన్ చేద్దాం. సో లోన్స్ ఏమీ లేవు. సో మ్యారేజ్ కూడా కాలేదు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్స్ ఏమి ఉండదు. కానీ ఇల్లు కొనలేదన్నారు. అవును. సో ఫ్యూచర్లో కొనే అవకాశం ఉందా? డెఫినెట్లీ. ఓకే. సో హైదరాబాదే కదా. సో 1 crore బడ్జెట్లోనే కదా తీసుకునేది. ఓకే, లెట్స్ సే 1 crore. సో హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో సేమ్ పర్సనే కాబట్టి దాదాపు నేను 50% డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటున్నా. సార్ ఇక్కడ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అన్నారు కదా, అంటే సో ఇప్పుడు ఇది మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఇందాక మనం బడ్జెట్లో మొత్తం ఆయన ఖర్చులు ప్లస్ ఫ్యామిలీ ఖర్చులు తీసుకున్నాం. అవును. సో ఇప్పుడు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే ఆయన ఖర్చులు ఎంత పర్సెంటేజ్ ఉంటాయి. సో టర్మ్ ఇన్సూరెన్స్లో వచ్చిన అమౌంట్ పర్సన్ లేనప్పుడు వస్తాయి కాబట్టి ఆ ఖర్చులు తీసేస్తాం. ఓకే. ఓకే.
సో ఒక 50% తీసేస్తాం. సో మ్యారేజ్ అవ్వలేదన్నారు కాబట్టి జస్ట్ పేరెంట్సే ఉన్నారు కాబట్టి ఒక 25 ఇయర్స్ రిమైనింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకుంటున్నారు. ఓకే. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయరు. పెరిగే ఖర్చులు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2.85 lakhs వాళ్ళకి అవసరం అవుతుంది. రేపు ఒక 10 years తర్వాత అట్లీస్ట్ 6 lakhs అవసరం అవుతుంది. డెఫినెట్లీ. ఇదేంటంటే లైఫ్ స్టైల్ పెంచుకుంటా ఉంటే. సో లైఫ్ స్టైల్ పెంచుతా అంటే కనుక పెరుగుద్ది. సో ఇప్పుడు నేను ఇంటి పక్కన ఉండే చిన్న హోటల్లో నేను టిఫిన్ చేస్తానంటే 30-40 రూపీస్లో అవుతుంది. లేదా నేను పార్క్ హయాత్లో చేస్తానంటే 2000 కట్టాలి. సో లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్ అంటే చాలా మంది ఫినాన్షియల్ ప్లానర్స్ కన్సిడర్ చేయరు. బట్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కనుక మనం ప్రాపర్గా చూసుకోకపోతే క్యాలిక్యులేషన్ అంతా రాంగ్ అవుతుంది. ఇందులో నేను జస్ట్ జనరల్ ఇన్ఫ్లేషన్ మాత్రమే తీసుకున్నాను. ట్యాక్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. సో జనరల్గా మనం ఈక్విటీస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 12.5 కాబట్టి అదే తీసుకున్నాం. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్. సో మనకి ఇన్సూరెన్స్ ప్రొసీడింగ్స్ మీద ఎంత రిటర్న్ జనరేట్ చేయగలం. సో అదొక 12% తీసుకుందాం. సో మనకి ఇప్పుడు ట్యాక్స్ అడ్జస్టెడ్గా 10.5% వస్తుంది. సో అంటే మనకి ఇప్పుడు ఎంత కార్పస్ కావాలంటే 47 lakhs కావాలి. ఓకే. సో 47 lakhs ఉంటే కనుక ఇప్పుడు ఆయన ఏదైతే పేరెంట్స్కి సెండ్ చేస్తున్నారో సో అది నెక్స్ట్ 25 years వరకు ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకుంటూ పంపొచ్చు. సో అండ్ ఇందాక మనం తీసుకున్నట్లు హౌస్ కొనాలనుకుంటున్నాడు ఫ్యూచర్లో కాబట్టి అక్కడ ఒక 1 crore ప్లస్ 47 lakhs అంటే అట్లీస్ట్ 1.5 crore ఆయనకి ఇన్సూరెన్స్ కావాలి. సో ఈ 1.5 crore కూడా ప్రెసెంట్ ఏమైనా ఇన్సూరెన్స్ ఉందంటే ఇందాక లేదన్నారు. లేదు. సో ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ ఏమున్నాయంటే ఇందాక చెప్పినట్టు ఒక 14.5 lakhs ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ ఉన్నాయి. గోల్డ్, లిక్విడ్ క్యాష్ అన్నీ. సో ఇది ఇస్తే అట్లీస్ట్ 1.32 crores బిల్ చేయాలి ఇన్సూరెన్స్లో. సో సింపుల్గా ఏంటంటే ఒక 30 లోపే కదా ఏజ్. సో ఒక 1000 rupees పర్ మంత్తో పెట్టేసుకుంటే కనుక మనకి 1.5 crore వరకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎమర్జెన్సీ ఫండ్. సో ఇందాక జాబ్ పోతే ఎలా అన్నారు. సో జాబ్ పోతే ఏం చేయాలంటే మనం ముందుగానే ఎమర్జెన్సీగా క్యాష్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్లో కానీ పెట్టుకోవాలి. సో సింపుల్గా ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే కోవిడ్ టైంలో చాలామంది జాబ్ లాస్ అయ్యారు లేదా వేజెస్ తక్కువ ఇచ్చారు. ఎట్లాగో మీకు వర్క్ ఏం లేదు సో నార్మల్గా ఇవ్వమని చెప్పి చాలా సెక్టార్స్లో. ఐటీ సెక్టార్ ఇస్ అన్ ఎగ్జంప్షన్, అది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. బట్ చాలామంది అయితే ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఐటీలో కూడా రెసిషన్ వస్తుంది, జాబ్ పోతే సో ప్రాబ్లం అవుతుంది. సో జనరల్గా టాలెంటెడ్ పర్సన్స్ అయితే కనుక 6 months లోపలనే తిరిగి జాబ్ తెచ్చుకుంటారు. సో మనం 6 monthsకి ఒక ఎమర్జెన్సీ ప్లాన్ చేద్దాం. మీరు ఇందాక చెప్పిన డేటా ప్రకారం అయితే కనుక పర్ మంత్ 67,500 ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం 6 monthsకి ప్లాన్ చేద్దాం. సో 6 monthsకి ప్లాన్ చేస్తే కనుక 4 lakh. సో ఈ 4 lakhs మనకి ఎమర్జెన్సీ ఫండ్గా కావాలి. సో మీరు ఇందాక ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం 5.5 lakhs అకౌంట్ క్యాష్ ఉంది. సో ఎమర్జెన్సీ ఫండ్ అయితే మనం ఈజీగా సెట్ చేయొచ్చు. అంటే సార్ మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు మొత్తం బ్యాంక్ అకౌంట్లో ఉంచేసుకోవచ్చు. అలాగే ఎమర్జెన్సీ ఫండ్కి బ్యాంక్ అకౌంట్ ఇస్ వన్ ఆఫ్ ది ఆప్షన్. ఓకే. బట్ మొత్తం మనం బ్యాంక్ అకౌంట్లో పెడితే సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ 2.73% అలా ఉంది. సో మన బెటర్ ఆప్షన్స్ ఉన్నాయంట. బెటర్ ఆప్షన్ ఎఫ్డి. సో మీకు 6-7 ఇస్తుంది. బట్ వెంటనే తీయలేము అనుకుంటా. అదేం లేదండి, మనం నెట్ బ్యాంకింగ్లో చేసిన ఎఫ్డీస్ అన్ని మనం ఈజీగా బ్రేక్ చేయొచ్చు. ఓకే. సో మనం ఎప్పుడైతే బ్రాంచ్కి వెళ్ళి చేస్తామో అక్కడే ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఒక లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. సో ఈ మూడిట్లో కనుక చేస్తే కనుక ఎఫ్డి సేవింగ్స్ అకౌంట్లో ఒక 1 or 2 months ఎక్స్పెన్సెస్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇన్సూరెన్స్ ఆఫ్టర్ దట్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఎమర్జెన్సీ కోసం. సో ఇక్కడ మీ ఫ్రెండ్ ఏం చేశారంటే మొత్తం తీసుకెళ్ళి బ్యాంక్లోనే పెట్టుకున్నారు. సో అంటే 3% వస్తుంది. సో దాన్ని కొంచెం మ్యాక్సిమైజ్ చేయడానికి ఎఫ్డి కానీ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ కానీ. సో ఒక 2 months మాత్రం మనం సేవింగ్స్ అకౌంట్లో ఉంచేసి అంటే ఒక 1,35,000 సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోవచ్చు. ఎప్పుడు ఏం అవసరమైనా కానీ మనకి యూజ్ అవుతుంది. అంతకన్నా ఎక్కువైతే వెంటనే ఆన్లైన్లో ఈరోజు మొత్తం ఆన్లైనే కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్డీస్ కానీ ఉంచేసి అక్కడ బ్రేక్ చేసుకోవచ్చు. సో సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఆల్రెడీ 5,50,000 ఉంది కాబట్టి హిస్ ఎమర్జెన్సీ ఈజ్ క్లియర్. సో నెక్స్ట్ ఇంకా ఫినాన్షియల్ ప్లానింగ్లో ఏంటంటే గోల్ బేస్డ్గా చేయాలి. ఓకే. సో మీరు ఇందాక చెప్పినట్టు హౌస్ అన్నారు. సో హౌస్కి ఒకసారి సో ప్రెజెంట్ వాల్యూ 1 CR అనుకో. ఓకే. సో ఎడిషనల్ కాస్ట్, ఇంటీరియర్స్ ఇవంతా పర్సంటేజ్ ఉండొచ్చు. 25 lakhs. సో ఇప్పుడు 1,25 lakhs లేదు కాబట్టి ఇప్పుడే కొనాలనుకుంటున్నారా లేకపోతే ఫ్యూచర్లోనా? ఫ్యూచర్. ఓకే. సో ఒక 5 years తర్వాత 10 years? 5 years. ఒక 8% గ్రోత్ ఎస్టిమేట్ చేద్దాం మనం ఇక్కడ. నెక్స్ట్ 5 years టైం పీరియడ్. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు 1 crore అయిందంటే 5 years తర్వాత కూడా 1 crore అంటారు, లేకపోతే టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రా తీసుకొని ప్లాన్ చేసుకుంటారు. సో జనరల్గా మనకి 1 crore విత్ 25% ఎడిషనల్ కాస్ట్ తీసుకున్నప్పుడు అది 5 years తర్వాత 8% గ్రోత్తో 1.83 crores అవుతుంది. సో అంటే మనకి ఫ్యూచర్
ఫ్యూచర్ వాల్యూలో మనకి ఈ 1 crore 1.46 crores అవుతుంది ఓకే. ఇంటీరియర్స్ ఇవన్నీ తీసేస్తే. సో హోమ్ లోన్కి వెళ్ళాలి కదా ఇక. సో మనకేమీ లేదు కదా, మనకు 1 lakh per month వస్తుంది. సో లోన్ ఒక 70% వెళ్ళారనుకుందాం. ఓకే. సో లోన్ 70%కి వెళ్ళారంటే 1 CR లోన్. అవును. సో ఈ రోజుల్లో చాలా కామన్గా వెళ్తున్నారు చాలామంది. సో అంటే మనకి డౌన్ పేమెంట్కి ఇంకా మిగిలింది ఒక 44 lakhs కావాలి. ప్లస్ మనకి ఇంటీరియర్ ఇవన్నీ తీసుకున్నప్పుడు 80 lakhs అవసరం అవుతుంది. సో కరెంట్ మంత్లీ 1 lakh ఇన్కమ్ వస్తుంది. సో హైక్ ఎంత ఉండొచ్చు? 30%. సో అంటే 30% హైక్తో అంటే కనుక 5 years తర్వాత అతని శాలరీ 3.7 lakhs అవుతుంది. ఓకే. సో ఇప్పుడు 80 lakhs లోన్ అంటే ఇప్పుడు భయపడాల్సి వస్తుంది, కానీ 3 lakhs శాలరీ ఉన్నప్పుడు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇదే చెప్తుంది. సో మనకి గ్రోత్తో అప్పుడు మనం అచీవ్ అవ్వగలమా లేదా. సో ఇదే 30 కాకుండా 10% ఉంటే కనుక మేబీ 2 lakhs అవ్వచ్చు. అప్పుడు కొంచెం మీరు హోమ్ లోన్ని డిలే చేయటమో ఇదే ఒకటి చేయాల్సి వస్తుంది. సో ఐడియల్ ఈఎంఐ ఒక 30% తీసుకోవచ్చు. ఓకే. హోమ్ లోన్ రేటు ప్రెజెంట్ రేటే తీసుకుందాం 8.6. హోమ్ లోన్ టెన్యూర్ 20 years పెట్టాం. సో ఎక్స్పెక్టెడ్ ఈఎంఐ 87,000 వస్తుంది. ఓకే. సో దానికి ప్రెజెంట్ అయితే ఏమీ అసెట్స్ని మనం మ్యాప్ చేసుకోలేదు. సో ఇందాక నెట్వర్క్ షీట్లో కూడా మనకి ఏమీ లేవు కాబట్టి సో ఇప్పుడు నుంచి కనుక మనం ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెడితే ఈ 80 lakhs ఎలా చేయొచ్చు. సో ఒక 5 years కాబట్టి ఒక 12% రిటర్న్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి నెలకి ₹1,00,000 SIP చేయాలి. వావ్. సో ఇట్స్ కంప్లీట్లీ ఇంపాసిబుల్. డెఫినెట్లీ. సో ₹1,00,000 ఇన్కమ్ వచ్చేవాళ్ళు ₹1,00,000 SIP చేయలేరు. సో మీరు చెప్పిన కేసులో 30% తీసుకుందాం. అప్పుడైనా చూసినా కానీ 59,000 స్టెప్ అప్తో వెళ్ళాలి. ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీకు ఈ ఫ్రెండ్ కేసులో ఏం చెప్తుందంటే డిలే చేయమని చెప్తుంది. కొంచెం 5 years కాకుండా ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోమని, ఇంకొంచెం 6 years 7 years అలా డిలే చేయాల్సి లేదు. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో నీకు హౌస్ కొనాలి అని ఉంటే ప్రెసెంట్ ఉన్న ఇన్కమ్తో కుదరదు. డిలే చేయడం ఒకటే ఆప్షన్. డిలే చేయడం ఒక ఆప్షన్, లేదా గో ఫర్ ఏ జాబ్ చేంజ్. ఓకే. బెటర్ ఇన్కమ్ అయితే చేయాలి. సో లేదా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా చేయాలి. సో ఇప్పుడు మీకు ఒక ఐ ఓపెనర్గా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉపయోగపడుతుంది. మీ గోల్స్కి మీకున్న కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మ్యాప్ అవుతాయా, లేకపోతే ఏం చేయాలి. బట్ రియాలిటీ చూసుకున్నప్పుడు మనం అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము, మనం ఇంకా ఏం చేయాలని దానికి చాలా కళ్ళకి కట్టినట్టు చూపించారు సార్. అండ్ ఎగ్జాంపుల్ 1 lakh వస్తున్న పర్సన్కి ఇలా ఉన్నట్లయితే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత జాగ్రత్త పడాలి, అందులోనూ ఒక బ్యాచులర్కి ఇలా ఉన్నట్లయితే ఫ్యామిలీ పర్సన్స్ పరిస్థితి ఏంటి, అండ్ ముఖ్యంగా మనకి 2 lakhs ఇన్కమ్ వస్తున్నా కూడా మనం ఎంత జాగ్రత్త పడాలనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్లా కనిపిస్తూ ఉందండి. అండ్ తప్పకుండా సార్ ఇక్కడ మీరు చెప్పిన విషయాలు చూసుకున్నట్లయితే ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నాం అన్న దానికంటే కూడా ఆ ఇన్కమ్ని ఎంత తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. అవును విరాట్. సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన కేసులోనే 1 lakh వస్తుంది అంటే 4 years నుంచి పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయలేదు. సేమ్ అదే 4 years నుంచి చేస్తుంటే కనుక ఇప్పుడు మనకి కనీసం లాస్ట్ ఉన్న మార్కెట్ ట్రెండ్ ప్రకారం సో అట్లీస్ట్ ఒక 7 lakhs ఇప్పటికి అక్యూములేట్ అయ్యేది. ఈ 7 lakhs అప్పటికి ఒక అట్లీస్ట్ ఒక 14 lakhs అయ్యాయి అనుకుందాం. సో ఈఎంఐ 48,000కి పడుతుంది. ఇప్పుడు ప్రతి రూపాయి కూడా లాంగ్ టైంలో చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మీరు అదే ఆ పర్సన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసింటే కనుక నెక్స్ట్ 5 yearsలో కొంచెం టైట్ అయినా కానీ 6th yearలో కానీ హౌస్ పర్చేస్ చేసేవాడు. అంటే సార్ ఇక్కడ ఉన్న పర్సన్ బ్యాచులర్, తనకు ఓన్లీ హౌస్ ప్లానింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. బట్ ఇన్ కేస్ ఫ్యామిలీ పర్సన్ అయ్యింది, లేకపోతే అదే బ్యాచులర్ పర్సన్ చిల్డ్రన్ ప్లానింగ్, అంటే తన పెళ్ళి, చిల్డ్రన్, హౌస్ మొత్తం ఇన్ని పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో ఇప్పుడైతే మీకు ఓన్లీ హౌస్ పర్చేస్ క్యాలిక్యులేషన్ చూపించాను. సో పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ అవుతుంది కాబట్టి మనం స్పెషలైజ్డ్గా ఆ పర్సన్తో కూర్చొని చిల్డ్రన్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్, సో వాళ్ళకి ఏం గోల్స్ ఉన్నాయో ఆ గోల్ ప్లానింగ్ అన్ని మనం చేసేస్తాం. వండర్ఫుల్ సార్. సో మీకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి, మీకు నెక్స్ట్ గోల్స్ ఏమున్నాయి, మ్యారేజ్ లైఫ్, చిల్డ్రన్, హౌస్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్, అండ్ దీనికి సంబంధించి మీకు రైట్ నా వస్తున్న ఇన్కమ్ ఏంటి, ఆ ఇన్కమ్ని దాంతోపాటు ప్యాసివ్ ఇన్కమ్ ఉందా లేదా, అండ్ ఈక్విటీ పరంగా మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అసలు చేయాల్సి వస్తే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఎంత సేఫ్గా చేయాలి, అంటే ఎలాంటి రిస్క్ని మీరు ఫేస్ చేయగలరు, ఇలాంటి ఎన్నో విషయాలు ఓవరాల్ ఫైనాన్షియల్ ప్లానింగ్పై మీకు ఒక అవగాహన కావాలి. మీరు పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా సార్ని మీరు మీట్ అవ్వచ్చు. దాని ద్వారా ఇదే క్యాలిక్యులేషన్ మీకు పర్సనల్గా చేసుకునే ఛాన్స్ అయితే మీకు దొరుకుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.